హలో గాయస్, ఎట్లా ఉన్నారు? నేను షూట్ చేసిన నా ఫస్ట్ వీడియో ఇది. అండ్ ఈ వీడియోలో ఈరోజు అయితే చెస్ట్ వర్కౌట్ ఉంది. అండ్ ఈ వీడియోలో మనం ఇంకా ఏం డిస్కస్ చేస్తామంటే అసలు నేను జిమ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన అనేది డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు నేను హోమ్ వర్కౌట్ చేసిన నా చేయలేదు అనేది చూసాం. ఓకే, వామప్ అయితే అయిపోయింది. సరే, ఈ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ అయితే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ తోని స్టార్ట్ చేద్దాం. సరే చలో, ఫస్ట్ అయితే ఇంక్లైన్ స్టార్ట్ చేద్దాం. ఓకే చలో. ఓకే, సో నేనైతే జిమ్ స్టార్ట్ చేసి అరౌండ్ నవంబర్ 2024 జాయిన్ అయినా. సో ఈరోజు అయితే 8 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో కంటిన్యూ చేద్దాం. ఇదైతే పాత జిమ్, ఓల్డ్ స్కూల్ జిమ్ అనుకోండి. స్టార్టింగ్లో ఉండే కింద అయితే వేరే జిమ్ కూడా ఉంది. అదే అందులో కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ముందు ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటుండే. ఇప్పుడు నేను చేసిన జిమ్ సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడైతే మనకు సౌండ్ ఉండదు కాబట్టి అట్లే మనం ఫస్ట్ వీడియో కూడా షూట్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుందని చెప్పి పైనకైతే వచ్చేసిన. చలో కింద ఇది మన పెగ్ డెక్ మషిన్ కొట్టేటప్పుడు కిందకైతే వెళ్ళిపోతాం. ఒకసారి కింద జిమ్ కూడా మొత్తం చూపిస్తా. సో ఇట్లా ఉంటుంది అనమాట మన జిమ్. ఇది పైంది, కింద మొత్తం ఎక్విప్మెంట్స్ బాగుంటాయి. ఇక్కడైతే ముందు ఇట్లా ఉంటుండే. ఓకే చలో, థర్డ్ సెట్ కంటిన్యూ చేద్దాం.
ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ 3 సెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంక్లైన్ డంబుల్ ఇన్నర్ చెస్ట్ అయితే చేద్దాం. అది బెంచ్ పైన చేయాల్సి ఉంటుంది. చలో బెంచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓల్డ్ స్కూల్ డంబుల్స్ చూసిర్రా ఎట్లున్నాయి, సాలిడ్ ఖాళీ. ఇదైతే కొత్త డంబుల్స్ ఫిట్ లైన్వి, ఇవైతే ఇట్లున్నాయి రబ్బర్వి. ఇవైతే మొత్తం కంప్లీట్ స్టీల్ అనమాట. నార్మల్ రబ్బర్ దానికంటే కొన్ని గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తాయి ఇవి నార్మల్గా. ఈ రబ్బర్వి కొద్దిగా లైట్గా అనిపిస్తాయి, సేమ్ వెయిట్ మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్కువ అనిపిస్తాయి. చలో ఇంక్లైన్ డంబుల్ ఇన్నర్ చెస్ట్ స్టార్ట్ చేద్దాం. చలో ఇంకో సైడ్ కొట్టాలి. చలో ఇంతకుముందు చెప్పినా కదా నవంబర్ 24 స్టార్ట్ అయినాను. అంతకంటే ముందు అయితే హోంవర్కౌట్ చేస్తుంటే ఇంటికాడ అరౌండ్ 1.5 ఇయర్ అయితే హోంవర్కౌట్ చేసిన ఇంటికాడ. ఫస్ట్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన హోంవర్కౌట్. తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చినాక మావాడు అప్పటికే జిమ్ స్టార్ట్ అయ్యిండు. మావాడు తమ్ముడు నాకంటే ముందే జిమ్ స్టార్ట్ అయ్యిండు. వాడు చెప్పిండు అనమాట, సార్ జిమ్కి వచ్చి చూడు, జిమ్ ట్రై చేసి చూడు, హోంవర్కౌట్ చేస్తున్నావు కదా జిమ్కి వచ్చి చూడు అని చెప్పిండు. సరే అని జిమ్కి వచ్చిన. ఇక ఇక్కడ ఎట్లా అంటే ఇంటికాడ డంబుల్స్తోనే వర్కౌట్ అవుతుండే. ఇక్కడ మంచిగా ఫుల్ బాడీ వర్కౌట్ మొత్తం లెగ్స్ కానీ అన్నీ హిట్ అవుతుండే. ఇంటికాడ కొన్ని మొదలుసే హిట్ అవుతుండే. చలో సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. అమ్మా చలో పైన వర్కౌట్ అయితే ఇంక్లైన్ బెంచ్ అండ్ ఇంక్లైన్ ఇన్నర్ చెస్ట్ వచ్చాం కదా, కిందికి పోయి బటర్ఫ్లై అయితే టచ్ చేద్దాం. కింద మేబీ నేను మాట్లాడకపోవచ్చు, కింద సౌండ్ కూడా ఉంటుంది. ఎట్లా కింద అయితే సౌండ్ ఎట్లుంటుంది చూద్దాం.
We are back again to incline dumbbell press. మీరు బాగా షేక్ అవుతున్నాయి బిడ్డలు. చలో కిందికి పోయి రబ్బర్ డంబల్స్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో కిందకి వచ్చేసినాం. వీఆర్ బ్యాక్ విత్ రబ్బర్ డంబల్స్ అగైన్. చలో స్టార్ట్ చేద్దాం. 215. చలో కింద జిమ్కి వచ్చేసినాము. కింద అయితే ఎక్విప్మెంట్స్ అన్ని ఇట్లుంటాయి. ఓకేనా? ఇది కింద జిమ్ అనమాట. స్మిత్ మషిన్, షోల్డర్ మషిన్, చెస్ట్ మషిన్, super squat, cables, calf raises machine, lat pull down, leg extension, hamstring, adductors, abductors, pull up machine, seated row. ఇదైతే మొత్తం చెస్ట్ సెక్షన్ అనమాట. ఇదైతే ఫ్లాట్, డిక్లైన్, అవతల ఇంక్లైన్. ఇంక్లైన్, ఇదేమో డిక్లైన్. చలో డంబుల్ ర్యాక్ మొత్తం మన వాళ్ళు తుడుస్తారు. మొత్తం కాల్ చేస్తారు డంబుల్ ర్యాక్. ఇది మొత్తం. చలో ఇంకో బెడ్ డెక్, బటర్ఫ్లై, ట్రైసెప్ మషిన్, ప్రీ చక్కర్. చలో దీంతోనే మా ఫస్ట్ వీడియో అయితే ఫినిష్ చేస్తున్నాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కిందే. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.